పాత గ్యారంటీలే దిక్కులేదు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అమలు చేసిందా? ఏ గ్యారంటీ అయినా అమలు చేస్తాదన్నటువంటి విశ్వాసం ఈరోజు దేశంలో ప్రజలకు లేదు. నేను ఒక్కటి కూడా మనం చేస్తున్నాను, కాంగ్రెస్ గ్యారంటీలతో అధికారంలో రాలా, యాక్సిడెంట్లీ కేసీఆర్ పోవాలనేటువంటి ఆలోచనతో అధికారంలోకి వచ్చింది. కాబట్టి రేపు మీరు జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినప్పటికీ, మరొక హామీ ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజల దగ్గర ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. మీరు గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 422 423 ఏవైతే హామీలు ఉన్నారో హామీల పైన ప్రతి ఒక్క హామీ పైన స్పష్టమైనటువంటి వైఖరి తెలంగాణ ప్రజలకు చెప్పండి. గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదో కాబట్టి ఈరోజు తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదని మనం చేస్తాం.